ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ఇదే, అరుణిమలు. రాసిన వారు ధరణి. ఈమె కోసం నేను చాలా విన్నా, కానీ ఈమె పుస్తకం రాసిందన్న విషయం మాత్రం నాకు తెలియదు. తర్వాత మా అక్క ఈమె కూడా ఒక పుస్తకం రాసిందని చెప్పిన తర్వాత ఇంకా పుస్తకం కోసం ఒక వీడియో చేయాలనుకున్నా. సో ఆ వీడియోయే ఇది. ఈ బుక్ చదివాక నా మొదటి ఫీలింగ్, వయసు నేర్పించిన పాఠాలు జీవితం నేర్పిస్తుంది. ఈ మాట ఎందుకన్నానంటే, ఈమె వయసు కాస్త తక్కువైనప్పటికీ ఆమె ఆలోచనలకు మాత్రం కాస్త వయసు ఎక్కువే. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ పోయిటరీ. ఈ పుస్తకంలో మొత్తం 55+1 కవితలు ఉన్నాయి. చివరిది థ్యాంక్ యూ నోట్ కింద కన్సిడర్ చేశాను, అందుకే 55+1 అన్న. సో మిగతా 55 కవితలు మాత్రం వేరు వేరు అంశాల మీద రాశారు కవయిత్రి. ఇంకా వాటిని కొంచెం లోతుగా పరిశీలిస్తే, అమ్మమ్మ కోసం రాసినప్పుడు మనవరాలుగా అయిపోయిన అదే కవయిత్రి అత్యాచారం కోసం రాస్తున్నప్పుడు ఉగ్రరూపం చూపించారు. ఇలా పరకాయ ప్రవేశం చేసి రాసిన విధానం అయితే చాలా బాగుంది. ఇంకా భావం బట్టి, సందర్భం బట్టి రచనా శైలిని మార్చిన విధానం అయితే చాలా చాలా బాగుంది. ఇంకా సమాజం, మధ్యతరగతి జీవితాలు, పేదరికం, రైతు కష్టాలు, పర్యావరణం, ఆకలి కష్టాలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాలు ఈ పుస్తకంలో చాలా బాగా, అదేదో మాలలో ముత్యాలు కూర్చున్నట్టు భలే అందంగా కూర్చారు. ఇంకా రచనా శైలికి వస్తే సగటు మనిషికి మ్యాక్సిమం అర్థమైపోతాయి, అక్కడక్కడ కాస్త తడబడతారు అంతే. మీరు కానీ పోయిటరీ లవర్, లేక మీరు ఉన్న సమాజం పైన కాస్త లోతైన అవగాహన కావాలి అనుకుంటుంటే ఈ పుస్తకం మీకోసం. అదండి ఈ వీడియో. ఇంకో వీడియోతో మీ ముందుకు మళ్ళా వస్తా. అంతవరకు చదవండి, సుఖంగా ఉండండి.